కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీ అందరితో కలిసి ఇంట్లోనే పూజ చేస్తానని మొక్కుకున్నాను. రేపు ఇంట్లో పూజ చేస్తే ఈ అనుమానాలు, అపార్థాలు, అవరోధాలు అన్నీ తొలగిపోతాయని పంతులు గారు చెప్పారు. అది కాదమ్మా, రేపు రాజమండ్రి శివాలయంలో నీ చేత పూజ చేపిస్తానని నేను కూడా మొక్కుకున్నాను కదమ్మా. నేను మొక్కుకున్నాను కదా అత్తయ్య. రేపొక్కరోజే కదా, ఏం కాదులండి. దీన్ని మరీ ఎక్కువ బలవంతం చేస్తే డౌట్ వస్తుందేమో. ఒక్కరోజే కదా, సింధు ప్లాన్ ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయమని చెప్దాం. ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? పర్లేదమ్మా, ఒక్కరోజే కదా, ఏం కాదులే. మీరిద్దరూ ఎల్లుండి వెళ్దురు గాని నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అమ్మా సింధు, సింధు, సింధు. ఏమైందత్తయ్య? మధు, తేజ రాజమండ్రి వెళ్ళడానికి ఒప్పుకున్నారత్తయ్య? కొంచెంలో మిస్ అయింది సింధు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏదో చెప్పి కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ మధుకి తెలిసిపోయి ఉండేది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారత్తయ్య? అదేనమ్మా, దాని రూంలో బెడ్ కింద దాచిన డబ్బు గురించి. ఏమైందత్తయ్య? కాపడం పెడదామని దాన్ని బెడ్ మీద పడుకోమన్నాను. అదలా పడుకుంటూ బెడ్ ఏదో తేడాగా ఉందేంటి అంది. బెడ్ కింద ఉన్న ఆ డబ్బు ఎక్కడ చూసేస్తుందో అని నాకు చాలా భయం వేసింది. పాత బెడ్ కదా, అలాగే అనిపిస్తుందిలే అని కవర్ చేశానమ్మా. కంగారు పడకండి అత్తయ్య, డబ్బులు దాని బెడ్ కిందే ఉన్నాయని అది కనిపెట్టలేదు. అయినా ఆ డబ్బంతా రేపు పనిచేస్తాం కదా, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదులేండి. లేదమ్మా, ఆ మధు రేపు రాజమండ్రి వెళ్ళను అంది. ఎందుకు వెళ్ళదంట? రేపు కార్తీక సోమవారం కదా, ఇంట్లో అందరితో కలిసి పూజ చేస్తానని మొక్కుకుందంట. ఎల్లుండి వెళ్తాను అంటోంది. నిజంగా మొక్కు కోసమే వెళ్ళనందా, లేక మన మీద దానికి ఏమైనా డౌట్ వచ్చిందా? అత్తయ్య, మనం రేపు జాగ్రత్తగా ఉండాలి. రేపొక్కరోజు మేనేజ్ చేస్తే ఎలాగూ ఎల్లుండి మధు, తేజ వెళ్ళిపోతారు కాబట్టి డబ్బులు పంచడానికి ఇబ్బంది ఉండదు. సింధు, నువ్వు మాత్రం రేపు ఖచ్చితంగా పూజ చెయ్యాలమ్మా. మధు కథ ముగిసిపోవాలని ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించు. దాని సంగతి ఆయనే చూసుకుంటాడు. సరే అత్తయ్య. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడదాం మాకు మేము మహారాజులం. శిష్య, మందు సెటప్ అంతా రెడీయా? రెడీ గురువు గారు. ఏట్రా 2 గ్లాసులు ఎట్టి పెట్టరా? 3వ గ్లాస్ అది? 3వ గ్లాసా? దేని గురువు గారు? మందు కొట్టేది మనం ఇద్దరమే కదా, అందుకే 2 గ్లాసులు పెట్టాను. రా నాన్న బంగారం, రా 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 రా. గురువు గారు, ఎందుకు కొట్టారు గురువు గారు? మన మధ్యన ఉన్న 3వ వ్యక్తిని అప్పుడే మర్చిపోనా బెట్రా? మర్చిపోనావా? 3వ మనిషా? ఇక్కడెవరు లేరు కదా గురువు గారు. అదిగోరా నా కొడుకు సోఫాలో కూకున్నాడు. చనిపోయిన మనిషి మందెలా తాగుతాడు మీ పిచ్చి గాని? నా కొడుకు చచ్చిపోలేదురా, ఆత్మరూపంలో బతికే ఉన్నాడు. గురువుగారు, మందు తాగేటప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అసలే ఆడికి మందంటే మాసడ్డ పిచ్చి. ఇదిగో ఇదిగో నా కొడుకు. నాన్న చరణ్, రా నాన్న ఒక పెగ్గేసుకుందాం. చరణ్ రారా, నా కొడక రారా. మందు తాక్క ముందే గురువు గారికి కిక్కెక్కిందా ఏంటి?
పిలవగానే ఆత్మ ఎలా వస్తుంది? రారా చరణ్, రారా రా. ఎలా కాదురా, నాకు తెలిసి నిన్ను ఎలా పిలాలో. ఆన్ ద రాక్స్. రై వాసన చూడు, వాసన చూడు. రారా రా, రారా రా. అదిగో వచ్చేస్తున్నాడు, అదిగో అదిగో వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. ఏంట్రా సూత్రం, నా కొడుకు గ్లాస్ పట్టరా పో. అలాగే గురువుగారు. నాన్న చరణు, నాన్న చరణు. అరే చరణు, బాగున్నావా? తెచ్చాను గురువుగారు. ఓపెన్ చేయరా, పోయిరా నా కొడుక్కి. నుండు నేను చూసుకుంటానే. నుండు గురువుగారు, వాటర్ వద్దు, నా కొడుకు రా తాగుతాడు. ఓకే గురువుగారు. ఆడు తెలియదులేదన్నా, అందుకే తొందరగా పోయాడు. క్షమించేయే. నాన్న చరణం, ఏంటి సంగతిలో? రావడానికి ఎందుకు నాన్న ఎంత లేట్ అయింది? ఏంటి పైన ట్రాఫిక్ ఎక్కువైందా? ఆకాశంలో ట్రాఫిక్ ఏంట్రా బాబు, గురువుగారు పిచ్చెక్కిస్తున్నారు. నానా చరణ్, తాగరా, తాగు. చీర్స్, చీర్స్. నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఒక్కడివే సింగిల్ గా వెళ్ళిపోయావా? ఇది నీకు న్యాయమారా చరణా? గురువుగారికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏంట్రా చరణు, నీకు ముందు వద్దా? మరి ఏంటి కావాలి చెప్పు నాన్న, తెప్పించేస్తాను. ఏంటే మనిషి రక్తం కావాలా? ఈడున్నాడ్రా, ఈడి మెడ కొరికి రక్తం పీల్చే. గురువుగారు, మీకు దండం పెడతాను, బాబుని నా రక్తం తాగొద్దని చెప్పండి. అసలే నా బాడీలో రక్తం తక్కువ, మందు ఎక్కువ. ఉన్న కొద్ది రక్తం కూడా పోతే మీకు సేవ చేసుకోకుండానే నేను పోతాను. కరెక్టే నాన్న, వీడితో మనకు చాలా పని ఉంది. వద్దులేరా, వదిలేద్దాం. ఈ రోజుకు నువ్వు మందుతో అడ్జస్ట్ అయిపో, రేపు నీకు ఫ్రెష్ బ్లడ్ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ ఆ బాటిల్ అందుకో. నా పెగ్గు నా కొడుకు పెగ్గు, నా పెగ్గు నా కొడుకు పెగ్గు. నాకు ఈ కర్మేంట్రా బాబు, వచ్చొచ్చి మెంటలోడి దగ్గర పడ్డాను. కొడుకు ఆత్మ ఏంటి, మందుకు బదులు రక్తం తాగడం ఏంటి? ఏంటో ఏం అర్థం కావడం లేదు. నాన్న చరణ్, సెకండ్ టైం సీర్స్ రా. ఇక్కడి నుంచి మెల్లగా జారుకోవాలి. గురువుగారు, ఏడ్రా? సిగరెట్ ఉంది, అగ్గిపెట్టి ఉన్నట్టుంది. లేదురా. తేనా? చావు. అమ్మాయి నాన్న చరణం, సిగరెట్